మా ఫాదర్ బిజినెస్ బ్యాక్గ్రౌండ్ ఉండేది. ఇంతకుముందు మాకు డిస్ట్రిబ్యూషన్షిప్ ఉండేది. లైక్ కోల్గేట్ సూపర్ స్టాకిస్ట్ డిస్ట్రిబ్యూటర్ ఉంటుండే. నేను ఎంబీఏ చేశాను. ఎంబీఏ హైదరాబాద్లో చేశాను. కంప్లీట్ అయిన తర్వాత జెన్పాక్లో 3 years వర్క్ చేశాను. డెలాయిట్లో సాఫ్ట్వేర్ కన్సల్టెంట్ లాగా 3 years వర్క్ చేశాను. అనుకోకుండా ఒక టైంలో కోయంబత్తూరు వెళ్ళడం జరిగింది. అక్కడ ఒక ప్రోడక్ట్ చూడడం జరిగింది. సిమిలర్గా ఈ ప్రోడక్ట్ మన దగ్గర ఎందుకు లేదు అనే ఆలోచన వచ్చింది. మనం ఎప్పుడైనా రెస్టారెంట్కి పోతే తిన్న తర్వాత కూల్ డ్రింక్స్ ఆర్డర్ చేస్తాము. సో ఇక్కడ కరీంనగర్లో ఏంటంటే ఆర్డర్ చేయాలంటే ఐదర్ థమ్స్అప్ ఆర్డర్ చేయాలి లేదా స్ప్రైట్ ఆర్డర్ చేయాలి. థర్డ్ ఆప్షన్ అనేది లేదు. మనమే ఎందుకు తీసుకురాకూడదు కరీంనగర్కు అనే ఆలోచనతో ఇప్పుడు ఈ మన ప్రోడక్ట్ మస్తీ గోలీ సోడా అనేది తీసుకురావడం జరిగింది. సో పబ్లిక్ నుంచి కూడా అన్ఎక్స్పెక్టెడ్ రెస్పాన్స్ వచ్చింది, పాజిటివ్ రెస్పాన్స్. క్యాపిటల్ నేను స్టార్టింగ్ ఒక 25 to 35 వరకు ఎక్స్పెక్ట్ చేశాను. అనుకోకుండా 4 కోట్ల వరకు పోయింది ఈ ప్రాజెక్టు. దీంట్లో మేజర్ ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి బాటిల్స్. ఒక బాటిల్ మనకు 50 రూపీస్ పడుతుంది, ఎంటీ బాటిల్. అదే మేజర్ ఇన్వెస్ట్మెంట్. ఇప్పుడు మనకు 4 ఫ్లేవర్స్ ఉన్నాయండి. లెమన్, ఆరెంజ్, జింజర్, బ్లూబెర్రీ. దీంట్లో మోస్ట్లీ లెమన్ ఎక్కువ నడుస్తుంది. చిన్నపిల్లలు ఆరెంజ్ తాగుతారు. బ్లూబెర్రీ కాలేజ్ స్టూడెంట్స్ వీళ్ళు ఉంటే బ్లూబెర్రీ యూత్, యంగ్ క్రౌడ్ బ్లూబెర్రీ తాగుతారు. సో మన ప్రోడక్ట్ మీద వచ్చేసి ఫసాయి ఫుడ్ లైసెన్స్, ఇంగ్రీడియంట్స్, న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్, ప్రతి ఫ్లేవర్ కూడా మేము ల్యాబ్ టెస్ట్ చేయించేసి రిపోర్ట్స్ కూడా మా దగ్గర ఉంటాయి. ఫుడ్ ఇన్స్పెక్టర్ వాళ్ళు కూడా జనరల్గా వచ్చి చెక్ చేసుకుని వెళ్తూ ఉంటారు. బాటిల్ కూడా మనకు ఒకసారి షాప్ కేర్ నుంచి రిటర్న్ వచ్చిన తర్వాత 5 times క్లీన్ అవుతుంది వాటర్లో. అది కూడా మనం మినరల్ వాటర్ తాగుతాం చూడండి, ఆ వాటర్లో క్లీన్ అవుతూ ఉంటుంది. సో మళ్ళీ హాట్ వాటర్లో స్టెరిలైజ్ కూడా అవుతుంది బాటిల్. మనకు రిన్సర్ చూసారు కదా, 3 stages ఆఫ్ రిన్సర్ ఉన్నది. హాట్ వాటర్తో ప్రెషర్ అంతా లోపలికి కుడుతూ ఉంటుంది. దాంట్లో ఏమైనా మైక్రోబయాలజికల్ జెమ్స్ కానీ ఏమైనా ఉన్నా కానీ, ఫంగస్ కానీ ఏదైనా జెమ్స్ ఉన్నా కానీ ఆ హాట్ వాటర్లో క్లియర్ అయిపోతుంది. మా దగ్గర ఇప్పుడు ఆన్ యావరేజ్ 100 members దాకా ఉంటారు. 90 to 100 people దాకా ఉంటారు. సో మోస్ట్ ఆఫ్ దెమ్ ఆర్ విమెన్. ఆడపిల్లలు, అమ్మాయిలు ఎక్కువ ఉన్నారు పనిచేసేవాళ్ళు. మా ప్రొడక్షన్ కెపాసిటీ వచ్చేసి డైలీ ఒక 24,000 బాటిల్స్ వరకు మేము రెడీ చేయగలుగుతాము. డైలీ వచ్చేసి మాకు అరౌండ్ 12,000 బాటిల్స్ సేల్, 10,000 బాటిల్స్ సేల్. ఇప్పుడు పాత కరీంనగర్ డిస్ట్రిక్ట్ మొత్తం సప్లై అవుతుందండి. లైక్ జగిత్యాల, చొక్కదండి. సో మా ఎయిమ్ ఏంటంటే వితిన్ 2 years ఎంటైర్ తెలంగాణ టచ్ చేద్దామన్న ఆలోచన ఉంది. సక్సెస్ అవుతుందా లేదా అనే డౌట్ అయితే ఉండే.
సో అట్ ది సేమ్ టైం రిస్క్ తీసుకున్నాను. సో రిస్క్ తీసుకున్న తర్వాత ఎక్స్పెక్టెడ్ రిజల్ట్స్ వచ్చింది అన్ఎక్స్పెక్టెడ్.